వికారాబాద్ కలెక్టర్తో ఎంపీ మల్లు రవి, బెల్లయ్య నాయక్, కోదండరెడ్డి భేటీ అయ్యారు. లగచెర్లలో జరిగిన ఘటనపై త్రిసభ్య కమిటీ ఆరా తీసింది. లగచెర్లతో పాటు మరో 2 గ్రామాల్లో పర్యటించి నిజాలు తెలుసుకుంటామని ఎంపీ మల్లు రవి చెప్పారు. కలెక్టర్పై దాడి బాధాకరమన్నారు. నిజాలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు మల్లు రవి. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర అధికారులందరూ అక్కడికి వెళ్ళింది అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటానికి ప్రజల అభిప్రాయం తెలుసుకోవటం కోసం పోయారు. ఆ తెలుసుకునేటటువంటి ప్రక్రియ జరగకుండా ఒక పథకం ప్రకారం కలెక్టర్ గారి మీద, కలెక్టర్ గారి అధికార బృందం మీద దాడి చేశారు. దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీగా, పార్లమెంటు సభ్యుడిగా మేమంతా కూడా ఖండిస్తున్నాం. ఖండించడమే కాకుండా ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగకూడదు. అందువల్ల మేము ఈ సంఘటనల గురించి బీజేపీని కానీ, బీఆర్ఎస్ని కానీ, ఇతర పార్టీ నాయకులను కూడా సపోర్ట్ చేయరనే అనుకుంటున్నాం. వాస్తవాలు తెలియక కొంతవరకు దానికి సపోర్ట్ చేశారు. నిజమైన వాస్తవాలు తెలుసుకుని ఆ వాస్తవాలు ప్రజల ముందు పెట్టడానికే మా కోదండరెడ్డి గారు చైర్మన్ అగ్రికల్చర్ కమిషన్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు, మేము ముగ్గురు త్రిసభ్య కమిటీ ఇక్కడికి వచ్చి ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని కలెక్టర్ గారితో తెలుసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ లగచెర్ల ఇంకా 2 గ్రామాలు ఉన్నాయి. ఆ 2 గ్రామాలు కూడా తిరిగి వాస్తవం ఏంటి, నిజాలేంటో తెలుసుకొని నిజాలని ప్రజల ముందు పెట్టాలనే కార్యక్రమంలో ఇక్కడికి వచ్చాము. యాక్షన్కి రియాక్షన్, ఇది ప్రో యాక్షన్ కాదు. ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన వెనక కొంతమంది ఉండి నడిపించి సురేష్ అనేటువంటి వ్యక్తితోని కలెక్టర్ని, వారి బృందాన్ని అక్కడ గ్రామంలో తీసుకొని వెళ్ళి కారు దిగి వెంటనే అటాక్ చేశారంటే ప్రణాళిక ప్రకారం జరిగింది, ఎవరో చేపించారు. దీంట్లో ఎక్కువ మంది భూమి పోయేటటువంటి రైతులు కూడా లేరు. అటువంటి పరిస్థితుల్లో ఈ ఘోరమైనటువంటి అటాక్ జరిగింది. అదృష్టానికి కలెక్టర్కి, అధికారులకి